హాయ్ అండి. ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చేయడం కూడా చాలా తేలికే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు. అదిగో అక్కడే ఉంది ఆ రుచంతా. ముందుగా స్టవ్ పైన ఫ్రై ప్యాన్ని పెట్టండి. అందులో ఓ కప్పు కందిపప్పు వేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ వేపుకోవాలి, మంచి అరోమా వచ్చేదాకా. అప్పుడే పప్పుకి మంచి రుచి, సువాసన. వేపుకోకపోయినా ఓకే, అది రుచిగానే ఉంటుంది, కానీ అరోమేటిక్గా ఉండదు పప్పు, అంతే తేడా. వేయించిన పప్పు చల్లారాక 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న పప్పుని కుక్కర్లోకి వేసుకోండి. ఇందులో చీరుకున్నటువంటి 2 పచ్చిమిర్చి, మీడియం సైజు మామిడికాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 కప్పు పప్పుకి 2.5 కప్పులు నీళ్లు వేయండి. ఆపై కుక్కర్ని మూతపెట్టి కేవలం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 5-6 విజిల్స్ రానివ్వండి. 5-6 విజిల్స్కి పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. బ్లెండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆపై స్టవ్ పైన తాలింపు ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 దంచిన వెల్లుల్లి వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేయండి. తాలింపు మంచి సువాసన ఉంటుంది. 2 రెబ్బలు కరివేపాకు వేసి వేయించండి. నా దగ్గర లేదు అందుకని వేయలేదు అని అర్థం చేసుకోండి. తాలింపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేయండి. గుమగుమలాడే పప్పు మామిడికాయ రెడీ. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.